వాట్సాప్ అమిగోస్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏ జూట్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ బియర్డ్ గ్రోత్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే బియర్డ్ని మన 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 గెడ్డం పెంచడానికి ఆర్ మన బియర్డ్ని పెంచడానికి ఆర్ మన బియర్డ్ ఇంకా థిక్గా డెన్స్గా ఉండడానికి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ దట్ ఐ నో దే లవ్ బియర్డెడ్ లుక్ అండ్ ఐఎమ్ ఎ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్. నన్ను నమ్మండి, గర్ల్స్ లవ్ మెన్ విత్ బియర్డ్. సో అమిగోస్, ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం చేస్తానంటే మీకు ఒక 3 ఫ్యాక్టర్స్ చెప్తా. వాట్ ఆర్ దీస్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ బియర్డ్ గ్రోత్ అని, సో దట్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ మీరు కాన్షియస్గా దాని మీద వర్క్ చేసి అది బియర్డ్ని గ్రో చేసేలాగా మీరు చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏజ్లో నేను ఏం నమ్ముతానంటే మనం ఏం చేసినా మన బాడీలో ఎలాంటి చేంజ్ చేయడానికి మనం ఏం యాక్టివిటీ చేసినా ఇట్ హ్యాస్ టు బీ న్యాచురల్. అంటే మనం అన్యాచురల్ మెథడ్స్, అన్హెల్దీ మెథడ్స్ని అడాప్ట్ చేసుకొని వీ షుడ్ నాట్ కీప్ గ్రోయింగ్. అంటే బియర్డ్ని గ్రో చేయడం కానీ ఆర్ బాడీని గ్రో చేయడం కానీ వీ షుడ్ నాట్ అడాప్ట్ అన్యాచురల్ మెథడ్స్. మనం ఏం తీసుకున్నా ఇట్ షుడ్ బి న్యాచురల్ అండ్ హెల్దీ. ఎందుకంటే నా అమిగోస్ చూడ్డానికి బాగుండాలి, హెల్దీగా కూడా ఉండాలి. బికాజ్ యూ అమిగోస్, యు ఆర్ ద బెస్ట్ సబ్స్క్రైబర్ బేస్ ఇన్ ద వరల్డ్. నాకు 5K సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక పర్టికులర్ టైం లిమిట్ నేను వేసుకుంటే దానికన్నా చాలా త్వరగా నాకు మీరు ఇచ్చేశారు. ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ నేను ప్రామిస్ చేసినట్టే 5K కొట్టగానే ఐఎమ్ గెటింగ్ ద ఫస్ట్ లైవ్ స్ట్రీమ్ వచ్చేస్తుంది 28th of August అండ్ 8:30 PM. ఈ టైంని, ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోండి. కమ్ దేర్ అండ్ సీ మీ దేర్. అనౌన్స్మెంట్ డన్. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూట్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ and fun-loving manner. So, if you're a fun-loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload, you will be notified. టెస్టోస్టెరాన్, ఈ పదాన్ని, ఈ వర్డ్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేది మేల్ గ్రోత్ హార్మోన్. అంటే మన బాడీలో మన మెన్ స్పెసిఫిక్ హార్మోన్ అది. అంటే బాయ్స్కి, మన మెన్కి ఉండే ఆ ఫీచర్స్ని యాక్సెంచువేట్ చేయడానికి ఈ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బియర్డ్ గ్రోత్, బాడీ గ్రోత్ అండ్ మాస్కులిన్ ఫీచర్స్ అండ్ లుకింగ్ దట్ హాట్ అండ్ మ్యాన్లీ. ఆ ఫీచర్స్ అన్నీ, దట్ గుడ్ లుకింగ్ ఫీచర్స్ అన్నిటిని ఎలివేట్ చేయడానికి టెస్టోస్టెరాన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మన ఏజ్ అవుతున్న కొద్దీ టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతూ వస్తుంటుంది. బట్ బై అడాప్టింగ్ సర్టన్, అంటే కొన్ని హ్యాబిట్స్ని మన లైఫ్లో మనం ఇన్స్టిల్ చేసుకోవడం ద్వారా ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని మనం ఆ తగ్గడాన్ని బాగా తగ్గించి వీ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ రీటైన్. మన బాడీలో మనం ఎంత రీటైన్ అయితే అంత రీటైన్ చేయొచ్చు. సో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్యాక్టర్ నెంబర్ 1, మన బాడీని ఒక రెసిస్టెన్స్ లోడ్ మీద ఉంచడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లిఫ్టింగ్, మన వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, క్యాలిస్థెనిక్స్ చేయడం కానీ, ఏదైనా స్పోర్ట్ ఆడడం కానీ, ఫిజికల్గా యాక్టివ్గా ఉండి మన బాడీ మీద లోడ్ పెట్టడం ద్వారా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్. మీకు గడ్డం కావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. యూ హ్యావ్ టు బీ ఫిజికలీ వెరీ ఫిట్. నెంబర్ 2 ఇస్ డైట్. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ సమపాలనలో అందాలి. ఎందుకంటే ఒక మాల్ న్యూట్రిషన్ డైట్ అనేది మనకి ఏ విధంగానూ హెల్ప్ చేయదు. సో ఆల్వేస్ రిమెంబర్ ఇట్. యూ హ్యావ్ టు బీ గెటింగ్ ఇన్ రైట్ కైండ్ ఆఫ్ మినరల్స్ అండ్ రైట్ కైండ్ ఆఫ్ విటమిన్స్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ టు యువర్ బాడీ. సో మీరు ఒక బ్యాలెన్స్ డైట్, ఒక తమ్ములు ఏంటంటే మీరు అన్ని ఇట్లా వెతుక్కొని డైట్ వెయిట్స్ పెట్టుకొని తినడం కాదు, ఒక బ్యాలెన్స్ డైట్ తినడం మీరు నేర్చుకోండి. అంటే మీరు తినే ఫుడ్లో అన్ని రకాల ఫుడ్స్ ఉండాలి, సో దట్ ఆల్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ విల్ కమ్. ఫ్యాక్టర్ నెంబర్ 3 ఇస్ రైట్ కైండ్ ఆఫ్ స్లీప్. మీరు ఎంతసేపు పడుకుంటే మీకు టెస్టోస్టెరాన్ అంత ఎదుగుతుంది. దిస్ ఇస్ సైంటిఫికలీ ప్రూవెన్. సో ఆల్వేస్ డూ ఇట్. ఒక 6 to 8 hours ఆఫ్ స్లీప్ మీరు డైలీ పడుకునేలా చూడండి. అండ్ ఫ్యాక్టర్ నెంబర్ 4 ఇస్ స్ట్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా చెప్పొచ్చు. ఒక స్ట్రెస్ని మనం ఎట్లా మెయింటైన్ చేస్తామంటే బై డూయింగ్ వాట్ వీ లవ్ ఇన్ లైఫ్, బై మెయింటైనింగ్ దట్ జెన్ లైక్ మెంటాలిటీ. అండ్ అదొక దాని మీద ఒక పెద్ద వీడియో చేయాలి. బట్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. మనం ఎంత స్ట్రెస్ ఫ్రీగా మనం లైఫ్లో ఉంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంత గ్రో అవుతాయి. అండ్ మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత గ్రో అయితే మన బియర్డ్ ఎంత థిక్గా, అంత బ్యూటిఫుల్గా గ్రో అవుతుంది. టిప్ నెంబర్ 2, మనకు ఉండే బియర్డ్ని మనం నరిష్డ్గా, హెల్దీగా చూసుకోవడం. ఇప్పుడు హెల్దీగా చూసుకోవడం అంటే ఏంటంటే మన బాడీని, మన హెయిర్ని ఎలా కేర్ తీసుకుంటామో బై యూజింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ షాంపూస్, బై యూజింగ్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫేస్ వాషెస్. మన బియర్డ్ని కూడా అలాగే మనం కేర్ తీసుకోవాలి బై యూజింగ్ బియర్డ్ వాషెస్,
beard oils and all of these kinds of stuff which nourish the beard internally. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దీనివల్ల కొత్త బియర్డ్ పెరిగిపోతుందని కాదు, బట్ ఉన్న బియర్డ్ నరిష్డ్గా ఫీల్ అయ్యి ఇట్ హ్యావ్ మోర్ స్కోప్ ఆఫ్ హ్యావింగ్, అంటే ఒక ఫుల్ థిక్కర్ లుక్ ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఒక గ్రూమింగ్ రొటీన్ అనేది మీ బియర్డ్కి కూడా పెట్టేసుకోండి, మీ ఫేస్కి, మీ హెయిర్కి, మీ బాడీకి ఎలా పెట్టుకుంటున్నారో, సో దట్ మీ బియర్డ్ కూడా అంతే హెల్తీగా, అంతే నరిష్డ్గా ఉంటుంది. థర్డ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఎంత కేర్ తీసుకున్నా, మనం ఎంత నరిష్డ్గా హెయిర్ని పెట్టుకున్నా, ఎంత గ్రూమ్ చేసినా ఒక పర్సంటేజ్ ఆఫ్ అవర్ బియర్డ్ గ్రోత్ మన హైట్ లాగే, మన హెయిర్ లాగే ఇట్ డిపెండ్స్ అపాన్ జెనెటిక్స్. సో నేను ఏజ్డ్లో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎలా ఉన్నా మీరు మిమ్మల్ని ప్రేమించడం నేర్చుకోవాలి, అండ్ యూ షుడ్ ఆల్వేస్ వర్క్ టువర్డ్స్ బీయింగ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక వేరే పర్సన్ని చూసి అతనిలాగా అవ్వడం అనుకోవడం కన్నా మీలోనే యూ హ్యావ్ టు బికమ్ ద బెస్ట్ వర్జన్, దానికి మీరు వర్క్ చేయాలి. బికాస్ చాలా ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు, జెనెటిక్స్లో ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేసి మిగతా మనం ఏదైతే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చో దానికోసం మనం ఫైట్ చేసి వీ షుడ్ బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, థింక్ లియోనార్డో డికాప్రియో ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ యాక్టర్స్. హీ హ్యాస్ ఎ ప్యాచీ బియర్డ్ because of his genetics, but by maintaining the right kind of look, by maintaining అంటే ఒక రైట్ కైండ్ ఆఫ్ బియర్డ్ లెంత్ని కూడా మెయింటైన్ చేస్తూ హీ యూజెస్ స్వాగ్ లైక్ ఎనీథింగ్, అండ్ హీ ఈస్ వెరీ వెరీ చార్మింగ్, ఎందుకంటే హీ నోస్ వాట్ హీస్ అండ్ హీ వర్క్ టువర్డ్స్ బికమింగ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అమిగోస్, అదే నేను చెప్దాం అనుకున్న లాస్ట్ పాయింట్, జెనెటిక్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్ అండ్ బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను ఇవాళ చెప్పిన ఈ బియర్డ్ గ్రోత్ టెక్నిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు నన్ను ఏదైనా అడుగుదాం అనుకుంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ మీరు నాకు ఏదైనా స్పెసిఫిక్ వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కామెంట్ సెక్షన్ ఇస్ దేర్. అండ్ నాకు హాయ్ చెప్దాం అనుకుంటున్నారా, ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ మీ, కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.